హాయ్ స్మార్ట్ స్టూడెంట్స్, ఇవాళ ఈ వీడియోలో మనం కొన్ని స్ట్రాటజీస్ హౌ టు గెట్ 40 అవుట్ ఆఫ్ 40 ఇన్ బయాలజీ దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ బయాలజీ అనగానే మనకు గుర్తొచ్చేది డయాగ్రామ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాయండి. రాసిన తర్వాత డయాగ్రామ్ కంపల్సరీ అనేది వేయాలి. సో ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా డయాగ్రామ్స్ అనేవి ప్రాపర్గా లేబుల్డ్గా చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టిగ్మా ఇక్కడ ఉంది. సో ఈ స్టిగ్మా అనేది ఇక్కడ ఉన్నది ఇక్కడ వేశారనుకోండి ఇటువైపు, ఇట్ మే లుక్ సంథింగ్ యాజ్ అ క్లమ్జీ, రైట్? సో అలా కాకుండా మీరు నీట్గా డయాగ్రామ్ వేసుకొని స్పెల్లింగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ స్పెల్లింగ్స్ అనేవి కూడా మేజర్గా రోల్ ప్లే చేయబడతాయి. మనము ఎగ్జామినర్ కరెక్ట్ చేసే టైంలో ఈ స్పెల్లింగ్స్ డయాగ్రామ్ నీట్గా ఉందో లేదో చూసుకొని ప్రాపర్గా మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్వేస్ యూజ్ అ స్కేల్ హియర్ వైల్ డ్రాయింగ్ వైల్ రైటింగ్ అ డయాగ్రామ్ లేబులింగ్స్. ఇది ఒక స్ట్రాటజీస్. నెక్స్ట్ షార్ట్ నోట్స్. ఇప్పుడు మొత్తం చాప్టర్ అంతా చదివిన తర్వాత మీరు ఒక 1 or 2 pages షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకే యూజ్ అవుతుంది. సో ఈ షార్ట్ నోట్స్లో కూడా కంప్లీట్ చాప్టర్ యొక్క డయాగ్రామ్స్, వాటి యొక్క పాయింట్స్ పక్కన అవన్నీ రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి కీవర్డ్స్. నేను చెప్పాను కదా, చాప్టర్ అంతా చదివేటప్పుడు మీరు లైన్ టు లైన్ కీవర్డ్స్ అనేది అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో కూడా మెయిన్గా మనకు ఎంసీక్యూస్ మీకు ఉంటాయి కదా, ఆ ఎంసీక్యూస్ కూడా మీరు గెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మీరు కీవర్డ్స్ అనేవి అండర్లైన్ చేస్తూ ఉంటే, రైట్? నెక్స్ట్ మనకు మెయిన్గా హ్యాండ్ రైటింగ్ గైస్. హ్యాండ్ రైటింగ్ కూడా వైల్ ప్రజెంటింగ్ యువర్ పేపర్ డ్యూరింగ్ ఎగ్జామ్, హ్యాండ్ రైటింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదనుకోండి, ఏమవుతుంది, అందరిది హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉండదు, కరెక్టే, కానీ హ్యాండ్ రైటింగ్ మేక్స్ అ గుడ్ ఇంప్రెషన్ ఫర్ అ ఎగ్జామినర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్లో మీరు వైట్ పేపర్ తీసుకొని ఒక డాట్ పెట్టేసి చూడండి, మీ ఫోకస్ అనేది ఆ డాట్ వైపే వెళ్తుంది, రైట్? సో అలాగే ఎగ్జామినర్ కూడా మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ బట్టి ఆన్సర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ కీవర్డ్స్ అండర్లైన్ చేసిన తర్వాత దాని యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా చూస్తాడు. That makes a attractive point for an examiner, right? And next మనకి సాల్వింగ్ ద క్వశ్చన్ పేపర్. మీరు చాప్టర్ అంతా రివైజ్ చేసిన తర్వాత ఓకే, మీరు అందులో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఉంటే కంపల్సరిగా సాల్వింగ్ ద క్వశ్చన్ పేపర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు మ్యామ్ అని అంటే, ఇప్పుడు ఒక టాపిక్ మీరు చదివారు, ఆ టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాదా లేకపోతే ఆ టాపిక్ వస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మీరు నీట్గా ఒక గ్లాన్స్ ఇచ్చేస్తే మీకు అర్థమవుతుంది, ఐడియా ఉంటుంది, ఓకే ఈ క్వశ్చన్ రావచ్చేమో ఎగ్జామ్లో. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది ఒక స్ట్రాటజీ నాన్న. నెక్స్ట్ రివిజన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అ హోల్ చాప్టర్. రివిజన్ ప్లేస్ అ కీ రోల్. ఎందుకు మ్యామ్ అని అంటే, ఒకవేళ రివిజన్ లేదనుకోండి, ఫస్ట్ మంచిగా నీట్గా చదువుతారు ఒక చాప్టర్, తర్వాత సెకండ్ టైం చదివితే మీకు ఎలా అనిపిస్తుంది, ఓకే ఈ లైన్ ఎక్కడో చూసినట్టుందే అని చెప్పేసి అనుకుంటారు కదా. అలా ఈ సెకండ్ టైం చదివేటప్పుడు మీ మైండ్ ఏమనిపిస్తుంది అంటే, ఓకే దిస్ గాయ్ హ్యాస్ బిగన్ అ రివిజన్, హీస్ రివైజింగ్ సంథింగ్ విచ్ హీ రెడ్ ప్రీవియస్లీ కదా. సో అదొక పాయింట్. డయాగ్రామ్స్ కూడా మెనీ ఆఫ్ యూ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డయాగ్రామ్స్ కూడా మెయిన్గా నాన్న ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనేవి నీట్గా ఒక పేపర్ తీసుకొని, ప్లెయిన్ పేపర్ తీసుకొని ఆ డయాగ్రామ్స్ని నీట్గా ప్రాక్టీస్ చేసి విత్ ప్రాపర్ లేబులింగ్ అండ్ ఆల్వేస్ యూజ్ అ స్కేల్ టు లేబుల్ దాట్. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి హెడ్డింగ్ అన్న. హెడ్డింగ్ కూడా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్ లేకుండా డయాగ్రామ్ రాసొచ్చారనుకోండి, ఎగ్జామినర్కి ఎలా అనిపిస్తుంది, అసలు ఈ స్టూడెంట్ ఏ క్వశ్చన్కి ఏ డయాగ్రామ్ వేశాడు అది అర్థం కాదు, రైట్? టైటిల్ ఆల్సో మేక్స్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, ఎగ్జామ్ రాసేటప్పుడు
మీరు టైం లిమిట్ అనేది చూసుకోవాలి మీ వాచ్లో. అంటే ఈ సెక్షన్కి ఈ టైంకి కంప్లీట్ చేస్తాను, అలా కంప్లీట్ చేయకపోతే మీరు లాంగ్ ఆన్సర్ రాస్తూ ఉంటారు. ఆ లాంగ్ ఆన్సర్కి మొత్తం టైం దానికే యూటిలైజ్ చేసుకుంటే మీరు షార్ట్ ఆన్సర్స్ కూడా కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ డయాగ్రామ్స్ మీరు చేయలేరు. నేను ఇందాక చెప్పాను కదా, డయాగ్రామ్స్ ఆ క్వశ్చన్లో అడగకపోయినా మీరు రాసి వస్తే మీ పాయింట్స్ అనేవి అక్కడ కొంచెం అటు ఇటు అయినా మీ డయాగ్రామ్ అనేది చూసి ఎగ్జామినర్ ఇంప్రెస్ అవ్వచ్చు, మార్క్స్ వేయొచ్చు. ఇది కూడా ఒక స్ట్రాటజీయే. టైం మెయింటెనెన్స్ ఒక టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద 1 మార్క్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్లో కూడా ఇప్పుడు 10 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ అనేవి కంటెంట్ పరంగా. ఈ కంటెంట్ పరంగా ఎక్కడ మీకు ఐడియా వస్తుంది అవి వస్తాయని చెప్పేసి వైల్ ప్రిపేరింగ్ షార్ట్ నోట్స్. ఓకే, మీరు కీవర్డ్స్ అండర్లైన్ చేస్తూ ఉంటారు కదా, ఆ కీవర్డ్స్ మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు ఏమనిపించదు, సెకండ్ టైం మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓ, ఇట్ మే కమ్స్ యాజ్ అ ఎంసీక్యూస్ ఇన్ మై ఎగ్జామ్. సో అలా మీరు గెస్ చేయొచ్చు. 7 క్వశ్చన్స్ అనేవి కంటెంట్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 క్వశ్చన్స్లో ఫస్ట్ ల్యాబ్ 1 మార్క్ వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ బేస్డ్ ఆల్సో ఇట్ మే కమ్, అండ్ లాస్ట్ 1 మార్క్ వచ్చేసి డేటా అనాలిసిస్. ఇది ఒక స్ట్రాటజీ. థ్యాంక్ యూ.